మీరు అనుకున్నది ఖచ్చితంగా సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ ఆపర్చునిటీ మీరు జాబ్ చేయాలి. ఖచ్చితంగా ఈ 60 కంపెనీల్లోనూ మీకు అందరికీ ఉపాధి చూపించాలి. ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే, ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలి. ఆ ఎంటర్ప్రైనర్ ద్వారా మరికొంతమందికి ఉపయోగపడాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. మరి ఈ అవకాశాన్ని మీరు అందరూ వాడుకోండి, ఉపయోగపెట్టుకోండి అని కూడా కోరుకుంటున్నాం. అంతేకాదు మరి ఇక్కడ 10,000 నుంచి 50,000, 60,000 జీతాలు కూడా వచ్చే కంపెనీలు కూడా ఉన్నాయి. మంచి మంచి కంపెనీలు వచ్చాయి, లేడీస్కి సంబంధించిన వచ్చినాయి, మరి మెడికల్ వచ్చినాయి, సాఫ్ట్వేర్ వచ్చినాయి, హార్డ్వేర్ వచ్చినాయి. కాబట్టి దయచేసి అందరూ ఉపయోగించుకోండి. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈ పార్క్స్ ప్రతి నియోజకవర్గంలోనే స్టార్ట్ చేస్తున్నాం. 59 ఎకరాల్లో మేము ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్ పెట్టడం వల్ల ఆల్రెడీ గవర్నమెంటే ఒక ఎంఎస్ఎంఈ పార్క్స్ రోడ్ వేసి సైట్ వేసి ఒక్కొక్క యూనిట్ 7 సెంట్లు చిన్న పరిశ్రమలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నది కూడా దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఏదైతే మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నామో ఖచ్చితంగా ఇస్తాం, ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని కూడా యువతకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంఎస్ఎంఈల ద్వారా ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం, జాబ్ మేళాలు పెడుతున్నాం, పరిశ్రమలు తీసుకొస్తున్నాం. నిన్నగాక మొన్న మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు సిసిటీలో ఎల్జీ కంపెనీకి భూమి పూజ కార్యక్రమం కూడా చేశారు. ఒక పక్క విశాఖలో కూడా మనం పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఎక్కడ చూసినా పరిశ్రమలు వస్తున్నాయంటే అది ముఖ్యమంత్రి గారి పైన నమ్మకమైన విషయం మీకు తెలియజేస్తున్నాం. ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించండి.